నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో తేలికగా ఎలా అర్థం చేసుకొని, అంటే శ్రవణం చేసుకొని, తర్వాత దాన్ని చిన్నగా మననం చేసుకొని, అర్థం చేసుకుంటూ, అందులో ఏం చెప్పారు, అది మన జీవితాలకు ఎలా అప్లై అవుతుంది, అసలు సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, వీడియోలు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఏంటి, భగవద్గీత ఇంత గొప్పది, అంత గొప్పది, వాళ్ళు ఆ గొప్పతనం చెప్పారు, వీళ్ళు ఈ గొప్పతనం చెప్పారు అని ఫార్వర్డ్ చేయటమే తప్ప అసలు ఏం చెప్పారు భగవద్గీత అని కొంచెం అర్థం చేసుకుంటే మనల్ని మనం ఎలా పరిశీలించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది. భగవద్గీత దేవుడి గురించిగా చెప్పింది ఒకే ఒక సెంటెన్సు. ఏంటి? ఉన్న నిరాకారమైనటువంటి ఒక శక్తి, నిశ్చలం, అఖండం, మార్పు లేనిది, చలనం లేనిది, గుణాలు లేనిది ఒక వండర్ఫుల్ శక్తి నుంచి ఎంటైర్ ప్రకృతి, మన జీవ చైతన్యం, భూమి మీద మనకు కనపడుతున్న 99 విశేషాలన్నీ కూడా ఆ సామాన్యమైనటువంటి శక్తిలో నుంచే వ్యక్తమైందనేటువంటి విషయం తప్ప, అంటే చెప్పింది ఏ విషయం చెప్పింది? సామాన్యమైన విషయం గురించి చెప్పింది ఒకటే సెంటెన్సు. ఇప్పుడు భగవద్గీత అంతా చెప్పింది ఏంటి? 99 విశేషాల గురించే చెప్పింది. ఈ విశేషాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఈ విశేషాలు తగిలించుకున్నది ఎవరు? ఈ విశేషాలు తగిలించుకున్నది మనమే. అంటే ఇక భగవద్గీత చెప్పింది ఎవరికి? కేవలం మనకి, అంటే జీవత్వంలో ఉన్నటువంటి మన మానవులకి చెప్పటం జరిగింది. ఇక్కడ మతం కానీ ఇంకోటి కానీ లేదు. దేవుడి పేరు కూడా ఉపయోగించలా. భగవాన్ ఉవాచ అనే చెప్పింది. కాకపోతే అర్జునుడికి బోర్లు పేర్లు పెట్టారు. విజయ అన్నాడు, అనఘ అన్నాడు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, అన్ని రకాల పేర్లు. అంటే ఏంటి, మనకి ఎన్ని బలహీనతలు ఉన్నాయో అన్ని పేర్లు భగవాన్ వాడడం జరిగింది. కానీ భగవాన్ అని మాత్రమే ఉవాచ అన్నాడు. భగవాన్ అంటే ఏంటి? ఏ లిమిటేషన్స్ లేకుండా, ఏ కోరికలు లేకుండా ఫుల్ ఆఫ్ పరిపూర్ణంగా ఉన్నటువంటి ఒక పరమాత్మతత్వ శక్తి. అక్కడ ఇంకేముంది? తేజస్సు ఉంది, బలం ఉంది, వీర్యం ఉంది, జ్ఞానం ఉంది. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి భగవాన్ తత్వానికి మన తత్వానికి తేడా లేదు. కాకపోతే మనం ఆ తత్వం పట్టించుకోకుండా ఉన్నాము అనేటువంటి విషయాన్ని, ఎలా ఆ విషయాన్ని మనం అవగాహన చేసుకొని మనం కూడా భగవతత్వ స్థితి అని ఎలా గ్రహించాలనే భగవద్గీత 1వ చాప్టర్ నుంచి 18 వరకు చెప్పడం జరిగింది. ఈ 18 చాప్టర్లలో కూడా యోగం, అన్ని యోగాలే. ఫస్ట్ది ఏంటి? విషాద యోగం. విషాదం ఎట్లా యోగం అవుతుంది? అర్జునుడు ఏమనుకుంటున్నాడు? నా అంత బుద్ధిమంతుడు లేడు, నా అంత మంచివాడు లేడు. మనం కూడా అనుకుంటాం కదా, నా అంత జ్ఞాని లేడు, నేనెందుకు అసలు వీళ్ళని చంపాలి, నేను త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాను అంటాడు. ఇక్కడ ఫస్ట్ చాప్టర్లో ఏం చెప్తాడు? మంచితనము అనేది బలహీనత కాదు. అంటే ఏంటి? మనం నేను చాలా మంచిదాన్ని కాబట్టి నా ఆస్తంతా వేరే వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు అనుభవిస్తున్నారు, నన్ను రోడ్లోకి తోసేశారు అనేటువంటి మంచితనం బలహీనత కాదు. అంటే ఏంటి? నీకు దాని మీద శ్రద్ధే లేదు, ఓకే, ఇబ్బంది లేదు. అలా కాకుండా ఏంటి, నీకు ఈ శ్రద్ధ ఉన్నది, నువ్వు స్ట్రాంగ్గా ఉండాల్సిందే. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? నువ్వు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు? నువ్వు యుద్ధం చేయాలి, యుద్ధ భూమిలో ఉన్నావు, నువ్వు ఒక రాజువి. అలాంటప్పుడు నేను చాలా మంచివాణ్ణిలే, నేను చాలా పండితుడిలే అని నువ్వు మాట్లాడితే ఎట్లా? నిజంగా పాండిత్యం నీకు వచ్చిందా? నిజంగా నీకు జ్ఞానం వచ్చిందా? వచ్చిన తర్వాత నువ్వు అసలు యుద్ధ భూమిలో అసలు ఇట్లాంటి డిస్కషన్ జరగదు, నువ్వు యుద్ధ భూమి దాకా కూడా రావు. అందుకనేంటి, నాకున్నటువంటి వర్చ్యూస్, అంటే నా ధర్మం అనేది నాకు వీక్నెస్ అనేటువంటి భావం కరెక్ట్ కాదు. ధర్మం ఎప్పుడు వీక్నెస్ కాదు. అంటే ఎప్పుడు నీకు జ్ఞానంతో కనుక ధర్మం ఉంటే అనేటువంటి విషయంగా, మరి ఎందుకు నీకు సమస్య వచ్చిందంటే నాది అనేటువంటి అహంకారం, నాది అనేటువంటి మమకారంలో ఉన్నావు, దాన్నే ధర్మం అనుకుంటున్నావు, అది ధర్మం కాదయ్యా అనేటువంటి విషయంగా భగవద్గీతలో భగవాన్ మొదలుపెట్టి ఈ మొత్తం 18 చాప్టర్స్ చెప్పారు. నిజం చెప్పాలంటే 18 చాప్టర్స్లో గిస్ట్ ఒకటే. అక్కడ పెద్దగా నాకు అర్థమైందైతే టోటల్గా చెప్పింది నిజంగా చెప్పాలంటే జ్ఞానం గురించే. అంతే కదా, మన దగ్గర ఉన్నది జ్ఞానం అంటే ఏంటి? ఉన్నది మనసేగా. మనం అర్థం చేసేది దేంతో అర్థం చేసుకుంటాము? మనసుతోనేగా. ఐడియాస్ అన్నీ ఎక్కడున్నాయి? మనసుతోనేగా. కాకపోతే దాన్ని ఆచరణ చేసేది శరీరంతో చేస్తాము. ఈ ఆచరణ చేయడానికి మన దగ్గర ఏం కావాలి? వండర్ఫుల్ ప్రాణశక్తి కావాలి. అంతే కదా. అంటే ఇప్పుడు మన జ్ఞానం కనుక, మన ఆలోచన కనుక సక్రమంగా ఉందంటే మన ద్వారా జరుగుతున్నవన్నీ కూడా కరెక్ట్గా జరుగుతాయి అన్నట్టే చెప్పటం జరిగింది. ఏం చెప్పాడు? ఫస్ట్ అర్జునుడి విషాద యోగంతో మొదలుపెట్టి 6 వరకు అసలు కర్మ అంటే ఏంటి,
అసలు నేనెవరు నువ్వు జస్ట్ ప్రకృతివయ్యా. నువ్వు పెద్ద నువ్వేం గొప్ప వ్యవహారం కాదు. పరమాత్మ తత్వంలో నుంచి వ్యక్తమైనటువంటి ప్రకృతుల్లో అనేది నేల, నీళ్లు, అగ్నివాయువు, ఆకాశంలో దాన్నేమో అపరా ప్రకృతి అన్నాడు. దాంతోపాటు మనసు బుద్ధి కూడా ప్రకృతేను, మనసు బుద్ధి అహంకారం కూడా ప్రకృతేను. దాంతోపాటు పరాప్రకృతి ఉంది. పరాప్రకృతి ఏంటంటే డైరెక్ట్గా ఆ భగవతత్వ చైతన్యం జీవ చైతన్యంలో వచ్చి కూర్చుంది. అందుకనేంటి జీవ చైతన్యం అంటే అపరాప్రకృతి పరాప్రకృతి రెండు ప్రకృతిలేను. కాకపోతే జీవ చైతన్యం వచ్చిన తర్వాత నీకు కదలిక వచ్చింది, అప్పుడు నీ మనసుకు వివరం తెలియడం వచ్చింది అనేటువంటి విషయం చెప్తూ ఇవన్నీ వచ్చింది అక్కడేను. కాకపోతే ఇప్పుడు నువ్వెలా దుఃఖపడుతున్నావు, అంత నేను తప్ప ఇంకొకరు లేరు అనేటువంటి అహంభావంలో ఉన్నావు. అలా కాదు, నువ్వు చేస్తున్న ప్రతి పని పరమాత్మతత్వ భావం అనేటువంటి వ్యవహారంగా చేస్తూ ఏమి ఆశించవాకు, నీ బుద్ధి విశాలం అవుతుంది. అదైపోయిన తర్వాత ఒకే విషయం మీదకి వస్తావు. ఏంటి అనన్య భక్తి అంటే అడుక్కునే భక్తి కాదు. అనన్య భక్తి అంటే నువ్వు ఏది చూసినా ఎక్కడున్నా భగవతత్వం తప్ప ఇంకేమీ లేదనుకున్నప్పుడు నువ్వు భగవతత్వాన్ని అడగాల్సినటువంటి అవసరం లేదు. ఏది అవసరమైతే అది రావడం జరుగుతుంది. అలా ఒకే విషయం మీదకి వస్తావు, దానికి అనన్య భక్తి. అది ఎప్పుడైతే వచ్చిందో నీకు ఆటోమేటిక్గా నేను సమస్యలన్నీ ఏంటి, నీ మనసు దాంతోపాటు ఉన్నటువంటి ఇంద్రియాలు అవన్నీ భౌతికంగా పరిగెడుతున్నాయి. భౌతికంగా పరమాత్మతత్వంగా పని జరగాలి తప్ప అవి నేను ఇబ్బంది పెట్టేవి కాదు. నీ ఇంద్రియాలు, నీ మనసు అనేటువంటి అవగాహన వస్తుంది. ఎందుకు? నీ బుద్ధికి వికాసం నిశ్చలం వచ్చింది కాబట్టి అప్పుడు నువ్వు అసలు జ్ఞానం అంటే ఏంటి అనేటువంటి విషయంగా అర్థం చేసుకుంటావు అని 13వ చాప్టర్ నుంచి 18 వరకు జ్ఞానం గురించి చెప్పాడు. మిగిలినవన్నీ యోగాలు ఏంటి, కర్మ, భక్తి, ఆ తర్వాత ధ్యానం అంటే ఒకే విషయం మీద మనసు నిలబెట్టడం అవన్నీ చెప్పాడు. యోగం అంటే ఏంటి, నేను అపరిపూర్ణం అంటే నేను లిమిటెడ్ ఏరియా, నాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ ఉందనుకుంటున్నాం. ఎందుకు స్వేచ్ఛ లేదు? ఎప్పుడు జబ్బు వస్తుందో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు మన వాళ్ళు పరాయి వాళ్ళు అవుతారో తెలియదు, ఎక్కడ వాళ్ళు వచ్చి మన మీద కూర్చుంటారో తెలియదు. ఇలాంటి అభద్రతగా మనం పడున్నాం. ఏ జీవి కూడా 1000 కోట్లు ఉన్నవాడైనా సెక్యూరిటీ పెట్టుకొని బయటకు వచ్చి తిరుగుతున్నాడు. ఏమి లేనివాడైనా నాకు లేదే అనేటువంటి అహంకారంతో వాళ్ళందరికీ బాగుందనేటువంటి బాధతోటి వాడు ఉన్నాడు. అంటే ఏంటి, ఈ మానవ జన్మలో ప్రతి మనిషి ఉన్నటువంటి ప్రతి వాడు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోనే ఉన్నాడు. అంటే సెక్యూరిటీ అంటే నాకు కంప్లీట్గా స్వేచ్ఛ వచ్చింది, నాకు ఫ్రీడమ్ వచ్చింది అనేటువంటి వ్యవహారంగా ఎవరు లేరు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అయినా సెక్యూరిటీ పెట్టుకు తిరగాల్సిందే. ఈవెన్ మామూలు రౌడీ అయినా, ఎవరు టెర్రరిస్టులు అయినా వాళ్ళు గన్ పట్టుకొని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి, అంతే కదా. అందుకని ఎవరిని పిలిచైనా నువ్వు వండర్ఫుల్లా, నువ్వు ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా నా అంత గొప్పవాళ్ళు లేరు, నానంత ఆనందంగా ఉన్నవాళ్ళు అని చెప్పే క్వశ్చనే లేదు. ఎందుకు? భౌతికంగా అన్ని లిమిటేషన్సే, అంతే కదా. ఒకళ్ళే ఉంటే ఒక లిమిటేషన్ బాధ, అందరం ఉంటే ఒకటే, వాళ్ళందరినీ అడ్జస్ట్ చేసుకోలేక బాగా, ఆస్తులు ఉంటే కాపాడుకోలేక బాధ, ఏమి లేకపోతే సాయంత్రం ఎట్లా గడుస్తుంది అనేటువంటి అడుక్కునే బాధ, అన్ని బాధలతోటి సతమతమైపోతూ ఉన్నాం మనం. నిజంగా జరుగుతుంది అది. ఇప్పుడు మనకి భగవద్గీత చెప్పింది ఏంటి, దైవత్వం గురించి పెద్దగా ఏం చెప్పలేదు, ఉన్నదంతా ఒకటేనయ్యా, అంతా వ్యక్తమైంది. కాకపోతే నువ్వేం చేసావు, నాదని కోరి గోల పెడుతున్నావు, అసలు విషయం ఏందో నువ్వు అర్థం చేసుకుంటాను అని 13 దాని నుంచి ఏం చెప్పాడు, క్షేత్రజ్ఞతో యోగంతో మొదలుపెట్టి, క్షేత్రం అంటే ఏంటి, పంచభూతాలతో తయారైనటువంటి ఆ అపరా ప్రకృతి అంతా కూడా వ్యక్తమైంది, వ్యాపించింది. అదంతా ప్రకృతేను, నీది కూడా ప్రకృతేను. కాకపోతే నువ్వు నీ జీవ చైతన్యంలో నేనే ఉన్నాననేటువంటి విషయాన్ని బైక్ నెట్టేసి, అశ్వత్థ వృక్షం ఎట్లయితే పాతుకొని వేళ్ళు కొమ్మలు చిగుళ్ళు పెట్టుకుందో అన్ని జ్ఞాపకాలు అన్ని కోరికలు పెట్టుకున్నావు. ఇప్పుడు నీ బుద్ధికి వైరాగ్యం తెప్పించి, వివేకం తెప్పించి చిన్నగా దాన్ని తొలగించుకుంటే నువ్వు నేను అంతా ఒకటేననేటువంటి విషయం నీకు అవగాహనకు వస్తుంది అని క్షేత్రజ్ఞ విభాగంలో చెప్పి, తర్వాత 13 ఏమంటాడు, నిన్ను ఇలా కనుక్కోకుండా ఆపుతున్నది ఏంటి, నువ్వు పెట్టుకున్నటువంటి నీ గుణాలు, ప్రకృతిలో వ్యక్తమైనవన్నీ గుణాలేను, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఈవెన్ నేను మంచి నేను వర్చువస్ అనుకోవటం కూడా నీకు అది కూడా కరెక్ట్ కాదు, దానికి కూడా నువ్వు అతుక్కొని పోయినావు. వాటిలో నుంచి నువ్వు బయటికి రమ్మని చెప్పేసేసి చెప్పి, దాని తర్వాత ఇంకా ఏం చెప్పాడు, 14 ఏం చెప్తున్నాడంటే, తర్వాత 14 వచ్చి గుణత్రయ విభాగం చెప్తున్నాడు. 13 క్షేత్రజ్ఞ విభాగం, 14 వచ్చేమో గుణత్రయ విభాగం చెప్పి, 15 నిన్నటితోటి మనం పూర్తి చేసుకున్నాం. ఏంటి, 15 వచ్చేసేసి పురుషోత్తమ ప్రాప్తి యోగం అన్నాడు. ఏంటి పురుషోత్తమ అంటే సర్వత్రా వ్యాపించినటువంటి భగవతత్వం తప్ప ఇంకేమీ లేదయా మళ్ళీ అని. అక్కడ కూడా సేమ్ కాన్సెప్టేనప్ప, మన జ్ఞానాన్ని డెవలప్ చేసుకుంటే ఇంకా ఏమీ లేదు అని కూడా 15 చెప్పి నేను డీటెయిల్గానే మాట్లాడుకున్నాం. 14-15 టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి, 16వదైనటువంటి దైవాసుర సంపత్ విభాగ యోగం అన్నాడు. దైవ ఆసుర సంపత్తి విభాగ యోగం.
ఎక్కడుంది ఈ దైవం? ఎక్కడుంది అసుర గుణం? ఎక్కడుంది ఈ రెండుట్లో? ఈ రెండు సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎట్లా ఈ రెండు వదలగలగాలి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇక్కడ చెప్పింది ఏంటి? ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా మొత్తము వరుసగా అసలు దైవ అసుర లక్షణాలు ఏంటి, ఆ తర్వాత అసుర లక్షణాలు ఏంటి అన్నాడు. దైవం అంటే ఏంటి? ఇప్పుడు మనం వచ్చాము, మన దగ్గర శరీరం ఉంది, దాన్ని ఏమన్నాము? ఆది భౌతికం అన్నాము. అంటే నా శరీరం. ఈ ఆది భౌతికానికి ఏమేమి లక్షణాలు ఉన్నాయి? ఈ ఆది భౌతికం అనేది అన్నమయ కోశం ద్వారానే నడుస్తుంది, అంతే కదా. ఆహారం తీసుకుంటాం, ఆహారం ఎట్లా అయితే అరిగి బయటికి వెళ్ళిపోతుందో మన శరీరం కూడా అంతే కదా. వచ్చింది, వృద్ధి చెందింది, చివరికి మళ్ళీ మధ్యలో డెవలప్ అయింది, మళ్ళీ చివరికి మళ్ళీ డైల్యూట్ అవ్వడం మొదలు పెడుతుంది, అంతే కదా. మజిల్ స్ట్రెంత్ 30 దాకే ఉంటుందమ్మా. తర్వాత మళ్ళీ నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుని మంచి ఫుడ్ తీసుకోకపోతే డీజనరేట్ అయిపోతుందని చెప్తున్నారు కదా. అంటే అర్థం ఏంటి? కొన్ని రోజులు మాత్రమే అది వండర్ఫుల్గా ఉంటుంది, తర్వాత డీజనరేట్ అవుతూ ఉంటుంది. అది అన్నమయ కోశం. దీనికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? అన్నమయ కోశంలో వస్తాము, పుడతాము, జన్మ, పెరుగుతాము, తర్వాత అనారోగ్యం, వృద్ధాప్యం, మరణం. అంటే జర మరణాలు దీని లక్షణం. ఇదంటే ఏంటి? భౌతికం. ఏ భూమి మీద ఏ భౌతికమైన విషయాన్ని తీసుకున్నా కాకపోతే సంవత్సరాలు తేడా. ఇప్పుడు సపోజ్ చీమ ఉందనుకో, ఒకరోజు బతుకుతుందేమో మనకు తెలియదు. అట్లాగే కుక్క ఉందనుకో 20 సంవత్సరాల నుంచి బతకదు, మ్యాక్సిమం 20-25 సంవత్సరాల లోపల. అలాగే గాడిదనుకో, అది కూడా 20 సంవత్సరాలే. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? కోతి అనుకో, దాని లైఫ్ స్పాన్ కూడా 20 సంవత్సరాలే. నిజం చెప్పాలంటే దీనికి ఒక వండర్ఫుల్ స్టోరీ ఉంది. ఇప్పుడు మరి అంత అవసరమో కాదో కానీ చెప్పేస్తా. ఏంటి? అందరికీ ఇప్పుడు నేను చెప్పిన కుక్కకి, గాడిదకి, కోతికి, తర్వాత మనిషికి అందరికీ తలా 20 సంవత్సరాలు ఇచ్చి మీరు బతకండి పొమ్మని చెప్పాడట. చెప్పిన తర్వాత అంటే తల 20 ఏంటి, లేదా తల 40 సంవత్సరాలు ఇచ్చేసి, ఇప్పుడు వెంటనే కుక్క ఏమనుకుందట, వచ్చి నేను 40 సంవత్సరాలు నా వల్ల కాదు ఈ కుక్క శరీరంలో బతకడం అని అంటే, అప్పుడు వెంటనే మనకు ఆశ ఎక్కువ కదా. మనిషి వచ్చి 20 సంవత్సరాలు నాకు పడేయమని 20 తీసుకున్నాడట. తర్వాత రెండోది వచ్చి కోతి, నాకు కూడా 40 బాబోయ్, వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్టుకుంటూ బతకడం నాకు అవసరం అంటే దానికి ఒక 20 సంవత్సరాలు పడేశారట. అంటే అసలు ఒరిజినల్ మన లైఫ్ స్పాన్ ఎంత? 40 ఏళ్ళే. ఇప్పుడు కోతివి 20 వచ్చి చేరాయి, కుక్కకి 20 వచ్చి చేరాయి. ఎంతైనా ఇప్పుడు 40, 60, 80 అయిపోయినాయి. అంటే ఆ తర్వాత గాడిద ఏంటంటే, నన్ను మోసుకుంటూ నేను తిట్టుకొని నేను ఆడవలేను, నాకు 20 సంవత్సరాలు చాలా నది అనేదట, దానివి 20 పడేశారట. అంటే ఇక్కడ మన మానవ జన్మలో అంటే జన్మ మంది ఫస్ట్ మన లైఫ్ 100 సంవత్సరాలు కదా. ఈ 100 సంవత్సరాలు ఫస్ట్ 40 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటాము, తెలివిగా ఉంటాము, భయం లేదు, వండర్ఫుల్గా ఉంటాము. తర్వాత 20 సంవత్సరాలు ఏంటి? తర్వాత 20 సంవత్సరాలు వచ్చి గాడిద జన్మట, అంతే కదా. మనం మ్యాక్సిమం పనిచేసాక పిల్లల కోసము ఆఫీసు, ఉద్యోగాలు, ఆ తర్వాత ఆస్తులు అంతా అయిపోయింది. అంటే 40 నుంచి 60 వరకు వండర్ఫుల్గా ఒక స్థితి వస్తుంది. ఏదో సెటిల్ అవ్వడమో లేకపోతే ఇంకా చాలా అనుకోవటమో ఏదో తృప్తి. 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మ ఏంటి? గాడిద జన్మ అయిపోయింది. దాని తర్వాత వచ్చే జన్మ ఏంటి? దాని తర్వాత గాడిద తర్వాత కుక్క జన్మ. ఆ కుక్క జన్మ వచ్చేసి ఏంటి? అది ఎంతసేపటికి కాపలాగా పెట్టడం, అంతే కదా. ఇప్పుడు మన పిల్లలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బయటికి వెళ్తారనుకో, మనకు తినడానికి పోవడానికి తిరిగాంలే, ఇంకా అయిపోయింది, ఇంకా బోర్ కొడుతుంది, హాయిగా ఏ బుక్కో చదువుకుంటానులే మీరు పోండి అంటారు. మరి ఇంటికి ఎంత తాళం ఇయ్యరుగా. అంటే ఇల్లు కనిపెట్టుకొని పెద్దవాళ్ళు ఉండాల్సిందే కదా. అప్పుడు ఏంటి? జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేది 80 ఏళ్ల తర్వాత. 80 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటి? దానికి కోతి జన్మ. కోతి బుద్ధులు వస్తాయన్నమాట. ఎట్లా? అది గమ్మున చోట కూర్చోదు. మనం కూడా అంతే కదా. మాకు అవసరం లేదయ్యా నీ శ్రమ అన్నా కానీ పోయి వాళ్ళకి సలహాలు ఇవ్వడము, వాళ్ళలో దూరడము, వాళ్ళు తిట్టడము, తర్వాత గిన్నె పట్టుకునే శక్తి లేకపోవడము, దాన్ని కింద పడేయడము, వాళ్ళు తిట్టడం. అంటే కోతి జన్మ. అంటే 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయిపోయింది. అంటే అర్థమైంది ఇక్కడ చెప్పింది. అన్ని క్వాలిటీసు ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ జీవైనా సరే భౌతికంగా నశించేది. మనం కూడా 100 కాదు, ఇంకొక 100 సంవత్సరాలు ఉంటాం, లేదు 10,000 సంవత్సరాలు ఉంటాం. ఈ లోపల అది కూడా ప్రకృతేగా. అంటే ప్రకృతిలో వచ్చిన తర్వాత వెళ్ళాల్సిందే కదా. అది అన్నమయ కోసం చెప్తాడు. రెండోది ఏంటి? ప్రాణమయ కోసం. ప్రాణమయ కోసం ఏంటి? ప్రాణానికి వచ్చేసి మనం ఆహారం తీసుకునేదంతా ప్రాణానికి. ఇప్పుడు అంటున్నారు కదా, గట్టికి బ్రెయిన్కి సంబంధం ఉంటే అర్థం ఏంటి? మనం తీసుకునేటువంటి ఆహారం, నీళ్లు, అది మొత్తం మన శరీరానికి పనిచేసి మన మనసు సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. మనసు ఎప్పుడైతే మంచి ఆలోచనలు ఇస్తుందో, మంచి ఆలోచనలు వచ్చినప్పుడు మన గట్టుకి మంచి ఆహారం తీసుకోవాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. అంటే గట్టుకి బ్రెయిన్కి సంబంధం ఏంటి? మన ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉండాలంటే మనకు డిప్రెషను, డిజెక్షను, టెన్షన్స్ ఏమీ లేకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ రెండు బ్యాలెన్స్ అయితే. అంటే ప్రాణశక్తి, మానసిక శక్తి. ఇప్పుడు ఏంటి? ప్రాణానికి ఏమి ఇస్తాము? ఆహారం ఇస్తాం. తర్వాత మూడోది ఏంటి? మనోమయ కోసం. అంటే అన్నమయ,
ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేటువంటి 5 కూడా స్థితులు. కోశం అంటే ఏం లేదు, అంటే ఆ స్థితి అంతే. ఇప్పుడు ఏమన్నా మన శరీరంలో ఒక ఒక కోత పెట్టుందా కోశం అనుకోవడానికి, లేకపోతే లోపల ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు. ఇవన్నీ కూడా మనసుకున్నటువంటి స్థితులే. ఇప్పుడు అన్నమయ మనోమయ కోశానికి ఏంటి, దానికి లక్షణం ఏంటి? శోకం, మోహం. ఎప్పుడు దానికి నాకు అది కావాలి ఇది కావాలని ఆలోచన, అది వస్తే సంతోషం, రాకపోతే దుఃఖం. ఇది ఈ 3వ లక్షణం. ఈ 3 దాటిన తర్వాత ఉన్నది విజ్ఞానమయ కోసం. అది కొంచెం మన దగ్గర ఉన్నటువంటి మన బుద్ధి అనమాట. మన అదేంటి, ఇది కరెక్టా అది కరెక్టా అని సజెస్ట్ చేస్తూ ఉంటుంది. తర్వాత వచ్చే స్థితి ఏంటంటే ఆనందమయ కోసం. ఇప్పుడు మనం ఏంటి, శోకం మోహంలో ఉన్నాము. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకలి దప్పికలో ఉన్నాము. మోహం ఆనందం స్థితి ఎక్కడొస్తుంది? అలాగే నా శరీరం అయ్యో వచ్చింది పుట్టింది జబ్బులు వచ్చాయి నేను చచ్చిపోతున్నాను అన్నాను. ఆనందం ఎక్కడొస్తుంది? ఈ 3 స్థితులు ప్రకృతి విషయమే కదా అనేటువంటి అవగాహన రావడం జరిగితే ఇదంతా సహజము, ఇదంతా ఉంటుంది అనేటువంటి స్థితి వచ్చినప్పుడు ఎప్పుడు ఇప్పుడు మనకి భగవద్గీత చెప్పింది ఏంటి? బ్రహ్మానంద స్థితిలో ఉండడమే చెప్పింది. అల్టిమేట్గా మనకి ఇన్ని చాప్టర్స్ చెప్పింది ఏంటి? నువ్వు భగవతత్వం అయినటువంటి స్థితివి. నీవు వచ్చింది ఎందుకు? నువ్వు ఆనందాన్ని అనుభవిస్తూ ఎక్స్ప్లోర్ చేయడానికి, అంతేగాని దుఃఖపడడానికి కాదు. దుఃఖపడేవాడు ఉన్నప్పుడే దుఃఖం ఉంటుంది, అనుభవించేవాడు ఉన్నప్పుడే బాధ ఉంటుంది. అనుభవం ఉండొచ్చు కానీ అనుభవించేవాడు లేడు. ఎందుకు? ఈ అనుభవించేవాడు నేను జీవుణ్ణి అనుకున్నాడు కాబట్టి వీడు అనుభవాలు దుఃఖాలు పడుతున్నాడు. మరి అసలు నేను జీవుణ్ణి కాదు అనుకున్నప్పుడు, నేనే భగవతత్వం అయినప్పుడు నాకు ఇంక కొరత ఏముంది? భగవాన్ అన్నప్పుడు ఐశ్వర్యం, తర్వాత ఇంకోటి ఏంటి బలము, ఆ తర్వాత తేజస్సు, తర్వాత జ్ఞానము, ఇవన్నీ ఉన్న స్థితి నాదనుకున్నప్పుడు చిన్న విషయాలు ఉండవు కదా. ఇప్పుడు మనకు చెప్పినటువంటి చాప్టర్ ఏంటంటే ఈ దైవ అసుర సంపద అంటే పుడుతూనే కాదులే, హయ్యర్ థింకింగ్ కనుక కొంచెం బియాండ్ ఆలోచన చేస్తే వాటిని దైవీ లక్షణాలు అంటారు. అసుర అంటే ఎవరు? రాక్షస అన్నాడు, అంతే కదా. రాక్షస అంటే ఏంటి? భౌతికంగా కోరికలు తీరకుండా కామ క్రోధ లోప మోహ మదమాశ్చర్యాలు ఉండేటువంటి స్థితి అసురా స్థితి అన్నాడు. అంటే మన మెటీరియల్కి పరిగెడుతున్న లక్షణాలన్నీ కూడా కొద్దో గొప్ప అసురకు వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటి దాంతోపాటు అంటే ఏంటి? ఇల్లిటరేట్స్ని, అంటే ఇప్పుడు మనకు టెర్రరిస్ట్ల లాగనమాట. అంటే రాక్షస గుణం అంటే ఏంటి? మన అమాయకత్వంతో అజ్ఞానంతో మంచిని ప్రాసెస్ చెడగొట్టడానికి ట్రైనింగ్ ఇచ్చేదాన్ని అంటారు. దానికే మనవాళ్ళు చాలా కథలు పురాణాల రూపంలో చాలా చెప్పటం జరిగింది. మోహిని అవతారం విష్ణుమూర్తికి బాగా చర్నింగ్ చేసినటువంటి అమృతం ఉంటుంది కదా, అంటే అమృతాన్ని అందరికీ దేవతలకు పెడుతూ ఉంటే 2 రాక్షసులు ఇది వచ్చి కనిపెట్టి కూర్చొని ఉన్నారట. వాళ్ళే రాహు కేతువు. అందుకని వాళ్ళు ఇటు దేవతలు కాదు, ఇటు గ్రహాల్లో ఉన్నటువంటి విషయం కూడా కాదు, అంతే కదా. మనకి గ్రహాలు ఉన్నాయి కదా, ఏంటి మనం వారాలు పెట్టుకున్నవే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఏంటి? గురు, శుక్ర, బుధ, ఇవన్నీ కూడా గ్రహాలు అనమాట. దాంతోపాటు రాహు కేతువు కూడా ఉన్నాయి, 8, 9 గ్రహాలు. అందుకని వాళ్ళెవరు ఇలా కూర్చోబెట్టి వాళ్ళు కూడా దాన్ని ఏమంటారు? ఈ అమృతం దాక్కొని పోయినారు. మరి దేవతల స్థితి ఏంది? ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నది ఏంటి? ఆది భౌతికం అంటే ఇంతవరకు వచ్చేసింది. రెండోది ఏమన్నాడు? ఆధ్యాత్మికం అన్నాడు. ఆధ్యాత్మికం అంటే మన దగ్గర ఉన్నటువంటి మన మనస్సుని ఈ దైవీ గుణాలను పెంచుకుంటూ పోవడం. ఎప్పుడైతే మనం ఈ దైవీ గుణాలను పెంచుకుంటూ పోతామో, దైవీ గుణాలంటే ఇచ్చాడు టోటల్గా 24, 26 ఉన్నాయని, అప్పుడు మనం భగవతత్వానికి దగ్గరలో ఉంటాయి అంటాడనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఆది దైవం, తర్వాత దైవాసుర సంపద్ విభాగ యోగం. మరి దైవస్థితి అంటే ఏంటి? ఆది భౌతికం అయిపోయింది శరీరం, ఆది ఆధ్యాత్మికమైంది మన మనసు మీద మంచి చేసుకోవడం. ఆది దైవికం అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలన్నిటికీ మనం దేవతల పేర్లు పెట్టుకున్నాం కదా, సూర్యుడు, చంద్రుడు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఇప్పుడు మనం ఈ అశ్విని, ఇప్పుడు మోహిని, దేవతలు అవన్నీ పెట్టుకున్నారు కదా. ఏంటి దైవత్వానికి లక్షణం ఏంటి? అక్కడ జరామరణాలు లేవు, అంతే కదా. సూక్ష్మ శరీరం, అక్కడ నామరూపాలు లేవు, వాళ్ళకేం శరీరం లేదు. ఆ తర్వాత ఆకలి దప్పిక కూడా లేదు, ఎందుకు? శరీరం లేదు కదా. తర్వాత ఇంకోటి ఏంటి? శరీరం ఎప్పుడైతే లేదో శోకమోహం లేదు. అంటే అదేంటి? అది దైవాసుర సంపత్తి అనమాట. అంటే అర్థం ఏంటి? మనం కూడా మన దగ్గర ఆ లక్షణాలు ఉన్నాయా లేవా, ఆ లక్షణాలను మనం ఎలా పెంపొందించుకోవాలి, మన దగ్గర మళ్ళీ అసుర లక్షణాలు ఉన్నాయా, వాటిని ఎలా మనం గ్రహించాలి అనేటువంటి విషయమే ఈ చాప్టర్లో కేవలం మనకి చెప్పటం జరిగింది. ఈ చెప్పటంలో ఇంకొక చిన్న పాయింట్ ఏంది? ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి విషయాలు చెప్పదలుచుకున్నాం అనుకోండి, మానవ బలహీనత ఎంతదంటే నాదైనా కూడా, నేనైనా కూడా నాకు సంబంధించిన మంచి విషయాలే నేను ఉదాహరణ ఇస్తాను. ఇవాళ పొద్దున మా చెల్లెల కూతురుతో మాట్లాడేటప్పుడు కూడా ఏదో నిజమే నా గురించే రిఫరెన్స్ ఇచ్చాను.
అది 100% కరెక్ట్ కాదు. తర్వాత ఇంకొకటి ఏంటి, ఎవరి గురించి అన్నా చెప్పాల్సి వస్తుందనుకో, వాళ్ళల్లో ఉన్నటువంటి చెడ్డ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మానవ లక్షణం అబ్బా, జీవ లక్షణం. అది నిజంగా చెప్పాలంటే చెడు చూడటం, చెడు మాట్లాడటం, చెడు ఎగ్జాంపుల్ ఇవ్వడం అది అసురు లక్షణం. ఇప్పుడేంటి, నా గురించి నేను చెప్పుకోవడం కూడా అసుర లక్షణమే. అంటే ఏంటి, దైవత్వంలో అలా లేదు, అంటే దైవ సంపదలో అలా లేదు, అంటే ఏంటి, ఉన్నదంతా ఒకటే తత్వం అనేటువంటి భావం ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈ అసుర లక్షణాలు తీసేసుకోవటం, దైవ లక్షణాలు పెంపొందించుకోవటం అనేది ఎవరు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళది, అంతే, వాళ్ళ కోసమే. ఇప్పుడు మనమేం తర్వాత ప్రపంచానికి సంబంధించినటువంటి అసుర లక్షణాలకు సంబంధించి మనకి సంబంధం లేదు. ఎట్లా అంటే వాళ్ళని విమర్శించే హక్కు మనకు లేదు. మనకి పరమాత్మ తత్వంలో దైవ లక్షణాల్లో ఉన్నదేంటి, సేవ చేయటం ఒకటి. అంటే ఇప్పుడు మన ఇంట్లోనే మన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటారు. నేను ఏదో పెద్ద భగవద్గీత చెప్తున్నా, నాకు బోలెడు తెలుసు, ఇవన్నీ కూడా అజ్ఞానం. అంటే ఏంటి, వాళ్ళది. కాకపోతే నాకున్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏంది, నేను 100% పర్ఫెక్ట్గా సేవ చేయడం. సేవ అంటే సేవ వ్యక్తం చేయడం అంటే మళ్ళీ నాకు ఇక్కడ మళ్ళీ గొప్పతనాలు వస్తాయి. ఏం లేదు, సేవ జరిగేట్టుగా చూడడం ఒకటే మన చేతిలో ఉన్నది. అంతకు తప్ప ఎవరినో మార్చాలి, మనమే కరెక్టు అనేటువంటి భావాలు పెట్టుకున్నాము అంటే మళ్ళీ అవన్నీ అసుర లక్షణాలు అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ దైవాసుర లక్షణాల్లో చెప్పుకుంటే దైవ లక్షణాలు ఎలా ఉంటారు, అసుర లక్షణాలు ఎలా ఉంటాయి, దైవ లక్షణాలు ఉన్న చోట మనుషులు ఎలా ఉంటారు, అసుర లక్షణాలు ఉన్న చోట ఎలా ఉంటారు అనేటువంటి విషయమే చెప్పటం జరిగింది. ఇప్పుడు మొత్తం టోటల్గా ఒక 26 దైవ లక్షణాలు చెప్పారు. ఇప్పుడు మనం పరిశీలించుకోవాల్సిందేంటి, నాకు కొన్న దైవ లక్షణాలు ఉన్నాయా లేదా, లేదు ఈ అసుర లక్షణాలు నేను ఎలా తీసేసుకోవాలి. మనం తీసేసుకోవాలి అనుకోకపోతే భగవంతుడు కూడా మన దగ్గర నుంచి ఏమి తీసేసుకోకపోతే మన దుఃఖాన్ని నుంచి కూడా ఏ భగవంతుడు మనని తీసేయలేడు. అంటే ఇప్పుడు మనకి ఫ్రీడమ్ కావాలి. ఎందులో నుంచి ఫ్రీడమ్ కావాలి, ఈ శరీరం అనేటువంటి లిమిటెడ్ ఏరియాలో నుంచి ఫ్రీడమ్ వస్తే మన దగ్గర ఉన్నదంతా బ్రహ్మానందం అనేటువంటి స్థితి తెలుస్తుంది. మరి ఆ ఫ్రీడమ్ రాకుండా నన్ను ఆపుతున్నది ఏంటి, నా దగ్గర ఉన్నటువంటి అసురు లక్షణాలు. ఇప్పుడు మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ మంచి లక్షణాలను నేను ఎలా గుర్తించాలి, వాటిని నేను ఎలా పెంపొందించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు మనకి దైవాసుర సంపత్ విభాగ యోగంలో. ఇక్కడ ఏం చెప్తున్నాడు, భగవాన్ పలికెను నిర్భయత్వం అంటే ఏంటి, ఫస్ట్ నిర్భయత్వం, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగమునందు నిరంతర దృఢస్థితి, సాత్విక దానం, ఇంద్రియ నిగ్రహం, భగవంతుని దేవతలను గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రముల పాఠనములు మరియు భగవంతుని నామగుణ కీర్తనలు, స్వధర్మాచరణమునందలి కష్టాలకు ఓర్చుకునుట, శరీరేంద్రియ అంతఃకరణముల సరళత్వం అని చెప్పాడు ఇక్కడ. అంటే ఏంటి, ఫస్ట్ ఏం చెప్పాడు, నిర్భయత్వం అంటే ఏంటి, ఫస్ట్ దైవాసుర లక్షణాల్లో ఫస్ట్ భయం లేకుండా ఉండాలి. ఎవరికి భయం లేదు, నిరాకారమైనటువంటి వ్యక్తమైనటువంటి భగవతత్వంలో భయం అనేటువంటి కండిషన్ లేనే లేదు. ఎక్కడ భయం మొదలైంది, ఎప్పుడైతే ప్రకృతిలో జీవ చైతన్యం, తర్వాత ఈ అపరాప్రకృతి పరాప్రకృతి వ్యక్తమయ్యి జీవ చైతన్యం ఎప్పుడైతే వ్యక్తమైందో మన మనసు వెంటనే భయపడిందట. ఎందుకు భయపడింది, నేను ఒక్కదాన్నే ఉన్నానేమో, అంటే ఏంటి, ఏం జరిగిందో అంటే డిఫరెంట్గా వచ్చేసినట్టే కదా. భగవతత్వం ఆకారం లేకుండా నిశ్శబ్దంగా నిరాకారం ఉన్నటువంటి ఆ ప్రాసెస్లో నుంచి, అంటే అన్మానిఫెస్ట్ అయినటువంటి ఏరియాలో నుంచి ఒకటి మేనిఫెస్ట్ అయింది. ఆ మేనిఫెస్ట్ అయినప్పుడు ఫస్ట్ వచ్చినటువంటి స్థితి ఏంటి, భయం. అంటే భయం వచ్చింది. భయం వెంటనే ఏమనుకుంది, భయం ఎలా పోయింది, మళ్ళీ దాని దైవీశ్వర సంపద డెవలప్ చేసుకునే శక్తి అంటున్నాం కదా, అది ఇప్పుడు భయము ఆలోచనే, భయం పోవడం కూడా ఆలోచనే. ఈ భయం రావడంతో మళ్ళీ ఏమనిపించింది, ఎవరు ఎందుకు నువ్వు భయపడుతున్నావు, ఇక్కడ ఎవరున్నారు, నువ్వు ఒక్కదానివే కదా ఉన్నావు, నీ ఒక్కదానికి నిన్ను ఎవరేం చేస్తారు, నువ్వెందుకు భయపడాల్సిన అవసరం ఉంది అని నీ ఆలోచన వచ్చిందట. అంటే ఏంటి, ఫస్ట్ కండిషన్ ఏంది, కండిషన్ అంటే స్థితి, మన స్థితి, ఫస్ట్ స్థితి ఏంటి, ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తమైనటువంటి స్థితి భయం. రెండోది ఏంటి, అంతా వచ్చేసింది, ఇది ఒకటే ఉంది, నాకేం భయం లేదులే, నేను ఒక్కదానే ఉన్నాను కదా అనుకున్నది, మళ్ళీ ఒక్కసారి నిరాకారమైనటువంటి విషయాన్ని చూసింది. అంతా ఖాళీగా నిరాకాశంగా ఏమీ లేనట్టు కనపడింది. వెంటనే దీనికి ఏం కోరిక కలిగింది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అక్కడికి వెళితే బాగుంటుంది కదా అనేటువంటి కోరిక కలిగింది. అంటే సృష్టికి కారణం ఏంటి, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఆలోచనలో భయం తర్వాత కోరిక వచ్చింది.
మన సృష్టికి కారణం కూడా అంతే. నేను పుట్టకముందు ఎక్కడున్నాను? అన్మానిఫెస్ట్గానే ఉన్నానుగా. ఎక్కడున్నానో నాకు తెలియదుగా. నేను వచ్చి పిండంలాగా అమ్మ బొజ్జులో పడిపోయిన తర్వాత, నేను ఎదిగిన తర్వాత, నేను బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఏంటి? ఏడవకపోతే ఏడిపిస్తారు కొట్టి. ఎందుకు ఏడవాలి? ఏడవకపోతే దానికి ప్రాణం అనేది మళ్ళీ యాక్టివిటీకి రాలా, జీవ చైతన్యం ప్రాసెస్లోకి రాలా. దాని జీవం చైతన్యం కావాలంటే ఫస్ట్ ఒక దెబ్బ కొట్టిన తర్వాత అది ఏడుపు లెక్కించుకుంటుంది. ఏడ్చిన వెంటనే కాస్త స్నానం అదో పాడో అయిన తర్వాత వెంటనే దాని ప్రాసెస్ ఎంతసేపటికంటే నాలుక కదిలించడం, అంటే దానికి ఆహారం తీసుకుంటుంది. అంటే ఏంటి? ఆ భయము కోరికతోనే మన సృష్టి మొదలైంది. ఈ మొదలైన మన సృష్టిని మనం ఏం చేసాము? దాన్ని పెంచుకుంటూ పోతున్నాం. మనం పుట్టినప్పుడు 5-6 ఏళ్ళు పాపం ఏమి మనసు పెరగదు కాబట్టి వాళ్ళకి భయం తెలియదు. తర్వాత అంతా స్కూల్కి వెళ్ళాలంటే భయం, ఫ్రెండ్స్తో ఎవరైనా ఏమైనా చేస్తారంటే భయం, ఎవరినైనా కొత్త వాళ్ళని చూస్తే భయం, తర్వాత పెళ్లి చేసుకోవాలంటే భయం, చేసుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు పుడితే ఎట్లా పెంచాలి అని భయం, మళ్ళీ తర్వాత అనారోగ్యం వస్తే భయం, వృద్ధాప్యం వచ్చిందంటే భయం, చివరికి వచ్చేంత వరకు భయమే. ఈ భయాన్నే అసలు ఎందుకు వచ్చింది భయం? అహం వల్ల వచ్చింది, అంతే కదా. అంటే దైవీ సంపద క్వాలిటీ లేనందువల్ల భయం వచ్చింది. ఈ భయం పోవాలంటే ఏంటి? దైవీ సంపద క్వాలిటీ పెంచుకోవాలి. ఎందుకు పెంచుకోవాలి? కోరికే లేదు, భయం వచ్చే క్వశ్చన్ లేదుగా. నన్ను ఎవరో ఏదో చేస్తారు, నాదేదో లాక్కుపోతారు అన్నప్పుడు కదా భయం. అందుకనేంటి? నిర్భయత్వం అనేది దైవాసుర సంపదలోటి భయం. అందుకే ఎక్కడైతే అహం ఉంటుందో అక్కడ వాళ్ళు నాకేం భయం లేదులే అని పెద్దగా అన్నీ తెలిసినట్టుగా భయం లేకుండా అహంకారపూరితంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ లోపలున్నది భయమే. ఆ భయం పోతే ఇంకా నాకు భయం లేదు, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని చెప్పటం అనేది జరగదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మహానుభావులు ఈ భగవద్గీతలో మన పర్సనాలిటీని మనము ఎలా అసెస్ చేసుకోమని చెప్పారు తప్ప భగవద్గీతను ప్రచారం కోసం ఉన్న పుస్తకం ఇది కాదు. 10,000 లక్షల సంవత్సరాల నుంచి దీన్ని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనివల్ల మనం దీన్ని ఉపయోగపెట్టుకున్నాం అనుకో, మనతో పాటు మన చుట్టుపక్కల మన ఆలోచన విధానం అన్నీ, మన దృష్టి అన్నీ మారిపోయి ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. అలా మనం మారాలి అంటే ఈ భగవద్గీతను మనం చదువుకొని అర్థం చేసుకోవాలి. లేకపోతే మనకు ఆ శక్తి లేకపోతే దీన్ని చెప్పినటువంటి మహా ఋషులు ఉన్నారు పాపం, ఇప్పటికి కూడా చాలామంది చెప్తున్నారు గురువులు, వాళ్ళకి సంస్కృతం తెలిసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ మనం అర్థం చేసుకొని ఇందులో ఇది నాకు ఉందా లేదా అని మనం గ్రహించుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? భయం గురించి. మరి కంప్లీట్గా భయం లేని స్థితి మన మానవ జన్మలో కరెక్ట్ కాదు. ఎందుకంటే కొద్దో గొప్ప మనకి భయం ఉండాలి. అంటే అంతే కదా. మన జీవం ఏంటి లక్షణాలు? జన్మ లక్షణాలు ఏంటి? ఏ జీవికైనా ఆకలి, నిద్ర, భయం, మైథునం. అంటే ఏంటి? సృష్టి జరగడం. ఈ 4 లక్షణాలు భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి ఉన్నాయి. కాకపోతే ఏంటి? ఎక్కడైతే అసుర లక్షణం ఉంటుంది, భయం లేదో, విచక్షణ ఉండకుండా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏంటి? ఇప్పుడు టెర్రరిస్టులనండి, లేకపోతే సొసైటీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే సొసైటీ ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటి? మనం డిసిప్లిన్ చేసుకోవాలంటే కొంచెం భయం ఉండాల్సిందే. ఇప్పుడు మనం ఎక్కడికో చదువుకోవడానికి వెళ్ళాము, తల్లిదండ్రులు ఏదో డబ్బులు లేకుండా పాపం ఏదో పేదవాళ్ళు ఏదో 4 రూపాయలు సంపాదించి మా పిల్లలు మంచుకుంటారని చదువుకు పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన దగ్గర బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, మంచిగా కార్లు వేసుకొని తిరిగే వాళ్ళు అందరూ వస్తారు ఉచితంగా. వాళ్ళు ఏంది? మా ఫాదర్ అనేవాడు చచ్చిపోయి ఎక్కడున్నాడు, మనకి ఏదైనా అవసరానికి డబ్బులు ఇవ్వమంటే ఎవరు ఇవ్వరట. అంటే ఎంత తెలివితేటలో చూడండి. ఆయనకు చదువు కూడా లేదు. ఆ మనకు అవసరానికి డబ్బులు ఇవ్వమంటే 10 రూపాయలు కూడా ఇవ్వడట. వాడు వీళ్ళని తీసుకెళ్ళి 1000 ఖర్చు పెట్టి తాగిస్తారట. అంటే అర్థం ఏంటి? సొసైటీలో ఎప్పుడు కూడా చెడగొట్టడానికి మనుషులు రెడీగా ఉంటారు. ఎవరిని? బలహీనుల్ని. అప్పుడేంటి? మా నాన్న మా అమ్మ నన్ను ఇంత పద్ధతిగా పంపించారు కదా, పొరపాటున కూడా నేను డీవియేషన్ కాను, మీరు కావాలంటే మీరు తాగిరండి, నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాడు అనుకో, వాడిని ఎవరు తన్ని లాక్కుపోతారు? ఎవరు లాక్కుపోరు. అంటే ఏంటి? మనం డిసిప్లిన్ చేసుకోవటానికి మనకి మన పెద్దవాళ్ళ మీద, మన గురువుల మీద, మన ఋషుల మీద, మనం ఎవరినన్నా చూసి మనం ఫాలో అయ్యే వాళ్ళ మీద మనకి కొంచెం భక్తి ఉందనుకో, మనం డీవియేట్ కాము. అంటే ఏంటి? ఫుల్ నిర్భయత్వం అంటే ఏంటి? నాకేం సంబంధం లేదు, నేను ఏమన్నా చేస్తాను అనేటువంటి విచ్చలవిడితనం భయం కాదు. మనం కాపాడుకోగలిగినటువంటి విషయాన్ని, అటువంటి భయం ఉండడం సహజమే, అంతే కదా. అమ్మ నాన్న ఇంత పద్ధతిగా పెంచి పంపించారు పాపం, వాళ్ళు ఇంత తిండి కూడా తినకుండా మమ్మల్ని పంపిస్తున్నారు. అప్పుడు మనం ఎలా ఉండాలి? వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఈ ఫ్రీడమ్ని చూసి వాళ్ళు గర్వపడేట్టుగా నేను ఉండాలి అనేటువంటి భావం ఉండాలి. అంటే ఏంటి? నిర్భయత్వం అంటే అర్థం లేకుండా ఉండడం కాదు. అంటే దైవత్వం వ్యవహారంగా భయం అంటే నిర్భయంగా ఉండగలగడం.
ఎప్పుడు ఉంటావు? నేను ఒక మంచి మాట్లాడాను, మంచి చూశాను, మంచి విన్నాను, నాకు భయం ఏముంటుంది? ఏదన్నా నేను చెయ్యకూడని పని చేశాను, అప్పుడు నేను దాన్ని ఎలా తప్పించుకోవాలా అని ఒకటి కాదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటి దైవాసుర ఏంటిది దైవాసుర సంపత్తి విభాగంలో దైవ గుణాలు మనం పెంచుకోవాలంటే ఫస్ట్ మన దగ్గర ఉండాల్సినటువంటి విషయం నిర్భయం. ఎప్పుడు వస్తుంది ఆ నిర్భయం? భౌతిక విషయాల్లో మనకు పెద్దగా ఆ శ్రద్ధ లేకుండా ఆ కోరికల మీద కొంచెం వ్యామోహం తగ్గితే మన దగ్గర ఉండేది నిర్భయమే. చూద్దాం రేపు నెక్స్ట్ ఒక క్లాసెస్ రేపు కంటిన్యూ చేద్దాం. వండర్ఫుల్ టెక్స్ట్ అబ్బా, ఇది ఒకళ్ళకి చెప్పేది కాదు, మనల్ని మనం పరిశీలించుకోవటం. నాకు భయం ఉందా? ఎందుకు భయం ఉంది? ఏం పోతుందని భయం ఉంది? ఏం తెచ్చాము, ఏం తీసుకెళ్తామని మాటగా అంటాం, కానీ విషయం వచ్చేటప్పటికే ప్రతి చిన్న దానికి ఏం పోతుందో అని భయపడతాం. ఇంట్లో ఉన్న పాత తీసేసింది కూడా అవతల పారేయడానికి మన మనసు అంగీకరించదు. అంటే ఏంటి? అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్, ఆ పాతవి ఎలా తీసేయడం లేదో అదే ఆలోచనలు మన మనసులో పెట్టుకొని ఆ పాతవి ఏదో లేచామా, స్నానం చేసామా, దీపారాధన చేసామా, తిన్నామా, పడుకున్నామా, ఇంతే తప్ప ఎందుకు ఏం చెప్పారు ఋషులు, ఎలా మనం తీర్చిదిద్దుకోవాలి, ఎలా మన మానసిక శక్తిని పెంచుకోవాలి, ఎలా ప్రాణసిక శక్తిని పెంచుకోవాలని ఆలోచించాలి. ఇంకా విషయం ఏంటంటే మనం ఏదైనా ఎవరికన్నా పంపించినా అసలు అప్లై కూడా చెయ్యరు. ఎందుకు? భగవద్గీతలో అదే చెప్పాడు. ఇన్ని వేల కోట్ల మంది ఉన్నా నా గురించి ఎవరు ఆలోచించరు. ఆలోచించిన వాళ్ళు కొద్దిమందో అర్థం చేసుకోరు. చేసుకున్న వాళ్ళు ఒకళ్ళు కూడా నా దగ్గరికి రారు. ఎందుకు? ఇది గుహ్యతర శాస్త్రం. ఇది నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకున్నావు అనుకో, ఫార్వర్డింగ్ కాదు, నువ్వు అర్థం చేసుకొని నువ్వు ఆచరణకు తీసుకొచ్చున్నావు అనుకో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అంటే అంత వండర్ఫుల్గా ఉంటుంది. అది ఒకళ్ళకి ఇవి ట్రాన్స్ఫర్ చేసేది కాదు. ఊరికి ఏదో తోచకేదో మాట్లాడుకునే తప్ప ఎవరికి వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళు గ్రహించడం జరుగుతుంది. అందరూ కూడా సరిగా అర్థం చేసుకొని వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దుకొని పరమార్థం తెలుసుకొని వండర్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ రేపు కంటిన్యూ చేద్దామమ్మా. నమస్తే.